సో ఇప్పుడు 57 ఫ్లోర్స్ స్కై స్క్రేపర్ సార్. ఈ స్కై స్క్రేపర్ అంటే ఆల్రెడీ కొండ. కోకాపేట్ నియోపోలిస్ అనేది పెద్ద హిల్. అప్పర్ సైడ్ దాని మీద మరి మీరు 57 ఫ్లోర్స్‌ని మీరు రైజ్ చేస్తున్నారు, కడుతున్నారు. సో ఈ గాలిని తట్టుకునేలా, భూకంపాలని తట్టుకునేలా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మీరు అడిగిన ప్రతి ఏరియాకి ఒక కన్సల్టెన్సీస్ ఉన్నాయండి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కన్సల్టెన్సీస్ ఇవాళ మాలాంటి వాళ్ళని విత్ 7 years ఎక్స్పీరియన్స్, 8 years ఎక్స్పీరియన్స్తో హై రైజ్ బిల్డింగ్స్ కట్టే అవకాశం వచ్చింది అంటే ఈ టెక్నాలజీ అడాప్షన్ వల్ల అండి. టెక్నాలజీ అవైలబుల్ టు అస్ లైక్ ఇన్ ఇండియా, హైదరాబాద్, అండ్ మనం కూడా అఫోర్డ్ చేయగలుగుతున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బిజినెస్ చేయగలుగుతున్నారండి. ఇప్పుడు ఏ సింగపూర్లోనో, మలేషియాలోనో, లేకపోతే అరబ్ కంట్రీస్లో ఉన్న టెక్నాలజీస్ అన్ని, న్యూయార్క్లో ఉన్న టెక్నాలజీ కూడా సేమ్ డే మనకి ఇక్కడికి అవైలబిలిటీలోకి వచ్చేసినాయండి. సో ఆ టెక్నాలజీని ఇప్పుడు ఎవరు ఎంత బాగా అడాప్ట్ చేసుకుంటే, యూ మే బీ 50 years old బిల్డర్ ఆర్ 5 years old బిల్డర్, బట్ ఈ చేంజ్ని ప్రతి ఇండస్ట్రీకి, ప్రతి బిజినెస్ మోడల్స్కి ఏదో ఒక పాయింట్లో ఇట్లాంటి చేంజెస్ వస్తాయండి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఇండియాలో ఆ చేంజెస్కి ఒక అవకాశం వచ్చింది. ఆ చేంజెస్లో ఎవరైతే దాన్ని స్టడీ చేసుకొని, ఎవరైతే దాన్ని అడాప్ట్ చేసుకుంటామో యాజ్ ఎ న్యూ కమర్ నాలాంటి వాళ్ళం అయినా సరే, ఓ పెద్ద అవకాశం వచ్చింది మాలాంటి వాళ్ళకి కూడా. ఈ మైవన్ టెక్నాలజీ హై రైజ్ బిల్డింగ్స్లో, అలాగే ఈ ఇంటర్నేషనల్ లిఫ్ట్స్, ఇవన్నీ మనకు అవైలబిలిటీ రావటం. ఈ విండ్ టెక్నాలజీ కండి, మేము దీంట్లో విండ్ టెక్నాలజీ స్టడీ చేయించడం కోసమే అరౌండ్ వీ పేడ్ 60 lakhs ఫీజ్ అండి.